స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులరా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్త ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. సోదరులారా, 14వ అధ్యాయాన్ని యోహాను సువార్తని మనం ధ్యానం చేస్తున్నాం. టుడే ఆల్సో we are being continued. John chapter 14th version 2. ఈ వచ్చిన మీద దాదాపుగా ఒక 4-5 ఎపిసోడ్లు మనం పూర్తి చేసాం సోదరులారా. ఈరోజు కూడా దానిలోనే కొంచెం సమయం ఆ భాగాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. సోదరులారా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అనే మాట. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, మంచి దేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ శ్రేష్టమైన ప్రాతకాల సమయం మీరు మాకు ఇచ్చారు. మాతో వినుచున్న ప్రతి సోదరి సోదరులతో ఈ మాటలు మాట్లాడి ప్రభువా, నీ చిత్త ప్రకారముగా నాయనా నీ స్తోత్రాలు. అనేక మందికి మారు మనసు రక్షణ, మంచి మనసు, పరిశుద్ధ జీవితం, ఈ లోకంలో నీ నామాన్ని మహిమపరిచి కనపరిచే జీవితం దయచేసి ఈ వాక్యం నీ మాటలుగా ఉంచి వాటి మీద నీ ముద్ర వేసి శత్రువులకు కానీ, అపవాదికి కానీ, సాతానికి కానీ ఈ మాటల మీద అధికారం లేకుండా అనేక ఆత్మలకు మేలు కలిగించేవిగా, రక్షణ కలిగించేవిగా, ఆత్మీయ స్వస్థత కలిగించేవిగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను సోదరులారా. మంచి సమయం దేవుడు మనకిచ్చారు. ఇదే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక సోదరులారా, ఈరోజే ఈ మాటలను ఆలకించి అర్థం చేసుకొని ఈ మాటల ప్రకారం దేవుణ్ణి మహింపరుస్తూ జీవించాలని ఆశతో ఈ లేఖనాన్ని సోదరులారా మనం కొనసాగిద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సోదరులారా, ఈ భాగాన్ని, ఈ పరలోకం, ఈ స్థలం, ఈ నివాసాలు అనే విషయాలు చాలా వివరంగా అంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడాను. ఎవరైనా వీక్షించకుండా ఉంటే ప్రయత్నం చేయండి. అయితే సోదరులారా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనే మాట కొంచెం మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏమిటి ఈ మాటల ప్రత్యేకత అంటే, మానవ రీతిగా మనం మాట్లాడుకుంటే సోదరులారా, మానవ రీతిగా మాట్లాడుకుంటే ఒకవేళ ఒక మనిషి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళుచున్నప్పుడు, అంటే అతని సమయం అయిపోయి, వయసు అయిపోయి, అతనికి దేవుడు నిర్ణయించిన సమయం అయిపోయి తన కాలాన్ని పూర్తి చేసుకుని దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు, లేక కాలంలో కలిసిపోయేటప్పుడు
సోదరులారా, తన పిల్లల్ని వారసుల్ని పిలిచి కొన్ని మంచి విషయాలు చెప్పి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలాంటి స్నేహాన్ని పంచుకోవాలి, ఎవరితో మంచిగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి ఇవన్నీ చెప్తూ, సోదరులరా ఇదిగో నీకు పలానా చోట ఇన్ని సెంట్ల స్థలం కొన్నాను, లేక ఇన్ని సెంట్ల పొలం కొన్నాను, ఇదిగో పలానా చోట ఇంత బంగారం ఇంత డబ్బు మీకు దాచిపెట్టాను, లేకపోతే పలానా ఊళ్ళో ఒక మంచి ఇల్లు కట్టించాను, బిల్డింగ్ కట్టించాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీకు సిద్ధపరిచిన స్థలం ఇదిగో, దిస్ ఈస్ ద ప్లేస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ బికాస్ యు ఆర్ మై సన్ ఆర్ డాటర్, నువ్వు నా కుమార్తెలు కుమారుడు అయినందుకు ఇదిగో నా వంతుగా నేను నీకు ఈ స్థలం సిద్ధపరిచాను. ఐ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ యూ, నా వంతుగా నేను నీకు స్థలం సిద్ధపరిచాను. సోదరులారా, మనుషులు ఈ లోకంలో వారి వారసులకు, వారి పిల్లలకు, వారి వారి ప్రియులకి ఈ లోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తారు. ఎందుకంటే ఈ లోకంలో జీవించాలి పరువుగా, మర్యాదగా, ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, మంచుకి నానకుండా, మనుషుల మధ్యలో ఘనంగా గౌరవంగా బ్రతకాలంటే we must need a house or we must need a place to build a house. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఖచ్చితంగా స్థలం కావాలి. ఆ ఇల్లు ఉంటేనే మనం దేనికైనా మనల్ని మనం భద్రపరచుకోవడానికి కారణం అవుతుంది. సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ లోకంలో స్థలం సిద్ధపరచడానికి, ఇల్లు సిద్ధపరచడానికి దేవుడు నిన్ను ఏర్పరిచాడు నీ పిల్లల కొరకు. God chosen you, God put a burden upon your shoulder to build a house for your sons and daughters. సోదరులారా, దేవుడైన యెహోవా నోవాహుకు చెప్పాడు, నీకు నీ పిల్లలకు జలప్రలయంలో ప్రాణాపాయం కలగకుండా, లోకులతో నశించిపోకుండా నీకు నీ పిల్లలకు ఒక ఓడ కట్టుకో, బిల్డ్ ఆర్క్, ఒక ఓడ కట్టుకో, బిల్డ్ అన్ ఆర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ వైఫ్ ఆర్ ద లైఫ్ విచ్ వర్ ద ఇన్నోసెంట్. ఈ ప్రాణులకి, నీ కుటుంబానికి ఒక ఓడ కట్టుకో. God commanded to Noah, not his children or wife. దేవుడు నోవాహుకి సెలవిచ్చాడు, తన పిల్లలకు ఓడ సిద్ధపరచమని, నివాసం సిద్ధపరచమని, ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమని. ఈ లోకంలో ప్రతి తండ్రికి సోదరులారా దేవుడు ఇచ్చిన భారం, బాధ్యత ఏమిటి అంటే సోదరులారా, వారికి ఒక స్థలం సిద్ధపరచండి. నీ పిల్లలకు ఒక స్థలం సిద్ధపరచు, నీ కుటుంబానికి ఒక స్థలం సిద్ధపరచు, నీ భార్యకు ఒక స్థలం సిద్ధపరచు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్, టు మేక్ ద ఫెసిలిటీస్, త్రూ ద ఫెసిలిటీస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, సచ్ as house, cloth, water, ఎవ్రీథింగ్. ఒక యజమానిని లేక ఒక తండ్రి యొక్క బాధ్యత, ఒక మంచి తండ్రి యొక్క బాధ్యత, ఒక బాధ్యత కలిగిన, ఒక విలువలు కలిగిన, మంచి మర్యాద కలిగిన, లేక వాక్యాన్ని అనుసరించే కనీస ఇంకిత జ్ఞానం ఉన్న తండ్రికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, నీ కుమారునికి ఒక స్థలం సిద్ధపరచు, ఒక ఇల్లు సిద్ధపరచు, వారిని సంరక్షించు, వారిని పోషించు, వారి కొరకు ఒక ఇల్లు స్థాపించు, నిర్మించు. సోదరులారా, సామెతల గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది.
జ్ఞానము ఇల్లు కట్టుకొనెను, దానికి 7 స్తంభాలు చెక్కుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Wisdom built the house to establish with 7 pillars. 7 స్తంభాలు చెక్కి ఒక ఇల్లు కట్టుకుందంట జ్ఞానం. అవును సోదరులారా, ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి స్తంభాలు కావాలి. ఇట్ మస్ట్ నీడ్స్ ద పిల్లర్స్ టు stay strong, to stay strong even though the natural calamities hit such house. ఆ ఇంటిని సోదరులారా ప్రకృతి వైపరీత్యాలు బలంగా తాకిన అది నిలిచి ఉండాలి అంటే సోదరులారా ఇట్ మస్ట్ నీడ్స్ ద పిల్లర్స్. అవును సోదరులారా, యజమాని ఇల్లు కట్టాలి. దేంతో కట్టాలంటే జ్ఞానంతో కట్టాలి. జ్ఞానం లేనివాడు బుద్ధిశూన్యుడు, అవిధేయుడు ఇల్లు కట్టలేడు సోదరులారా. ఇల్లు కట్టాలంటే నీతి కావాలి, యథార్థత కావాలి, మంచితనం కావాలి సోదరులారా. జ్ఞానం ఇల్లు కట్టుకొనెను, దానికి 7 స్తంభాలు చెక్కుకొనెననే మాట. 7 అంటే నీతి, పరిపూర్ణత, పరిశుద్ధత. సోదరులారా, ఒక ఇల్లు కట్టడానికి నీతి కావాలి. లేఖనంలో ఒక మాట ఉంది కదా, యేసయ్య చెప్పిన ఉపమానంలో, బుద్ధి కలిగిన వాడు రాయి మీద ఇల్లు కట్టాడు, గాలి విసిరి కొట్టిన, తుఫాను దాని మీద కొట్టిన అది పడలా, ఎందుకంటే అది రాతి మీద కట్టబడింది. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు, వానలు విసిరి కొట్టిన, తుఫాను కొట్టింది, ఆ ఇల్లు పడిపోయింది. రాయి సోదరులారా ఇట్ మీన్స్ ద రైచియస్నెస్. జ్ఞానము 7 స్తంభాలు చెక్కుకుంది. 7 అంటే పరిశుద్ధత. బుద్ధి లేని వాడు కట్టాడు మట్టి మీద, అంటే వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని పెంచుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు పిల్లల కొరకు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దేర్ ఈస్ నో రైచియస్నెస్. నీతి లేదు అక్కడ, యథార్థత లేదు, దేవుని భయభక్తులు లేవు. వై? బికాస్ ఇట్ షుడ్ బి స్పాయిల్ అండ్ వ్యానిష్. అది పడిపోయింది సోదరులారా. ఎందుకంటే ఇట్ బిల్ట్ అపాన్ ద మడ్. మట్టి మీద కట్టాడు. మట్టి అంటే ఏమిటి సోదరులారా? మట్టిని బొమ్మలు చేసి మనుషులు ఆరాధన చేస్తున్నారు. ఇట్ రెబల్స్ అగెన్స్ట్ ద గాడ్. ద మడ్ రెబల్స్ అగెన్స్ట్ ద గాడ్. It means the man rebels against the God. Human beings rebels against the God. మట్టి మనిషి దేవునికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి విగ్రహాలు చేసుకొని వాటిని ఆరాధన చేస్తూ దేవుని అవమానపరుస్తూ బ్రతుకుతున్నాడు. వాడు నీతిమంతుడు కాదు, వాడు కట్టే ఇల్లు నిలబడదు. క్రీస్తు అనే పునాది, ఆ పునాదికి మూలరాయి యేసయ్య, ద కార్నర్ స్టోర్ is to be the Lord Jesus Christ. క్రీస్తు అనే మూలరాయి పునాది వేస్తే 12 మంది అపోస్తలులు రాళ్ళై ఒక పునాది కడితే దాని మీద కట్టబడిన ఇల్లు మాత్రమే నిలబడుతుంది. నీతి మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది. నీతి అంటే సోదరులారా పరిపూర్ణత, పరిశుద్ధత, మంచితనం, క్రీస్తునందు నమ్మకం. అలా కట్టేవారి ఇల్లు దేవుడు కట్టిస్తాడు సోదరులారా. అలా కట్టేవారి ఇంటికి దేవుడు సహాయం చేస్తాడు. అలా కట్టేవారి ఇల్లు నిలబడుతుంది. అలా కట్టేవారు ఇల్లు పూర్తి చేస్తారు. వాక్యంలో ఒక మాట ఉంది కదా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము. ఇఫ్ గాడ్ నాట్ లెట్ బిల్డ్ ద హౌస్, ఇఫ్ గాడ్ నాట్ లెట్ బిల్డ్ ద హౌస్, the laborers labor should be vanished. యెహోవా ఇల్లు కట్టించినట్ల దాని కట్టువారు ప్రయాస వ్యర్థం సోదరులారా. యెహోవా ఇల్లు కట్టడం లేదంటే అర్థం ఏంటంటే వారిలో నీతి లేదు, వారిలో పరిశుద్ధత లేదు, వారి పవిత్రత లేదు. సోదరులారా, మా అమ్మ సెయింట్ పెర్సీ చాలా పరిశుద్ధురాలు. షీ వాస్ వెరీ వెరీ గ్రేట్.
ఆమె ఎక్కడుంటే అక్కడ ఇల్లు కట్టబడింది సోదరులారా. ఆమె ప్రార్థన, ఆమె నీతి. ఇప్పుడు నేను ఒక ఇంటిలో ఉంటున్నానంటే అది మా అమ్మ చేసిన ప్రార్థన, నీతి కలిగిన జీవితం. షీ ఈస్ ద ఓన్లీ రీజన్ టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ మై సెల్ఫ్. ఆమె నీతి, ఆమె జ్ఞానం నా ఇంటికి 7 స్తంభాలు చెక్కింది. అదంతా దేవుని కృప. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను అలా నిర్మించాడు, పరిపూర్ణురాలను చేశాడు, పరిశుద్ధురాలను చేశాడు. అవును సోదరులారా, జ్ఞానం కలిగిన వారు ఇల్లు కడతారు, జ్ఞానం లేని వాడు ఇల్లు కూల్చుకుంటాడు. సోదరులారా, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనుషులు ఇల్లు కట్టుకుంటారు, బట్ దే బిల్ట్ అపాన్ ద మడ్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ దిస్ ఎర్త్. ఈ నేల మీద మనుషులు ఇల్లు కట్టుకుంటారు. వన్ డే ఇట్ షుడ్ బి వానిష్, వన్ డే ఆల్ థింగ్స్ షుడ్ బి గాన్ అవే. ఒకరోజు ఇవన్నీ నశించిపోతాయి, ఒకరోజు ఇవన్నీ పాడైపోతాయి. మనుషులు కట్టే ప్రతి ఇల్లు పడిపోతుంది, మనుషుని జ్ఞానం వృధా అయిపోతుంది, మనుషుని జ్ఞానం వ్యర్థమైపోతుంది. సోదరులారా, మనుషులు తమ పిల్లలకు స్థలం సిద్ధపరుస్తారు ఈ లోకంలో. ఇట్ మీన్స్ ద టెంపరరీ. తండ్రి తన పిల్లలకు ఇల్లు నిర్మిస్తాడు, తండ్రి తన పిల్లలకు స్థలం సిద్ధపరుస్తాడు. ఇట్ మీన్స్ ద టెంపరరీ. సోదరులారా, బట్ even though it is temporary, they must build the house. They must prepare the place for them because they came out from their womb. వాళ్ళు తమ గర్భమును పుట్టిన వారు కాబట్టి, వారి పిల్లల ఎడల వారు ప్రేమ, వాత్సల్యత, కరుణ, జాలి కలిగి ఉండాలి కాబట్టి they must show their reality. They must show their love in their deeds. వారి క్రియలలో వారి ప్రేమ చూపించాలి. వారి స్థలం సిద్ధపరిచారు, ఇల్లు కట్టారంటే ప్రేమ, వారి పిల్లల మీద వారికి ప్రేమ. కొంతమంది స్థలం సిద్ధపరచరు, ఇల్లు కట్టరంటే they don't have the love after their children. వారి పిల్లల ఎడల వారికి ప్రేమ లేదు, వారికి ప్రేమ లేదు. సోదరులారా, you must know the father. What is his responsibility after their children? What is his real nature after his children? ఒక తండ్రి యొక్క నిజస్వరూపం మనం తెలుసుకోవాలంటే, అతను ఎంతవరకు బాధ్యుడై ఉన్నాడని తెలుసుకోవాలంటే, వాడు ఎంతవరకు తమ పిల్లల కొరకు, తమ కుటుంబం కొరకు త్యాగం చేశాడు, ఇల్లు సిద్ధపరిచాడు, స్థలం సిద్ధపరిచాడు. దే మస్ట్ నో అండ్ దే మస్ట్ డీడ్. వాళ్ళు తెలుసుకోవాలి, ఆ కార్యం చేయాలి. సోదరులారా, వితౌట్ their responsibility, without not doing anything, వారి జీవితాలలో తన పిల్లల విషయంలో ఏది చెయ్యకపోతే సోదరులారా, వారి ప్రేమను మనం శంకించాలి. వారు ఎలాంటి మనుషులు మనం శంకించాలి సోదరులారా. కనుక ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు స్థలములు సిద్ధపరుస్తారు. ఈ లోక సంబంధమైన తండ్రి అంటే ఈ లోకములో బ్రతికేవారు. ఇట్ మీన్స్ నాట్ ద ఓన్లీ పీపుల్. వాళ్ళు ఎవరైనా సరే, చర్చికి వెళ్ళేవాళ్ళ కాదా, మారుమనసు పొందిన వాళ్ళ, మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లోకములో ఉన్న మనుషులు వారి శక్తి కొలది, వారికి ఉన్న తమ పిల్లల విషయంలో ప్రేమ, బాధ్యతల కొలది వారి పిల్లలకు స్థలము సిద్ధపరుస్తారు. కొంతమంది ఒక ఇల్లు నిర్మించిస్తారు వారి ఆర్థిక స్తోమతను బట్టి. కొంతమంది కొన్ని ఎకరాల పొలాన్ని సిద్ధపరుస్తారు వారి ఆర్థిక స్తోమతను బట్టి. కొంతమంది మంచి చదువులు చదివించి పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తారు వారి విషయంలో వారికి ఉన్న బాధ్యతను బట్టి.
దిస్ ఈజ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులకు ఉన్న వారి పిల్లల విషయంలో ఉన్న బాధ్యత, ఆ బాధ్యతను బట్టి చేస్తూ ఉంటారు సోదరులు. అయితే ఇక్కడ ఈ లోక సంబంధమైన తండ్రి ఎలా చేస్తే, పరలోక సంబంధమైన తండ్రి ఏం చేస్తున్నాడండి? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు? నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళని ఎడలా, నేను వెళ్ళడం మంచిది, నేను వెళితే మీకు స్థలమును సిద్ధపరుస్తాను. నా తండ్రి ఎంత అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేనుండి స్థలములు మీరుండులాగున మరలా వచ్చిన యుద్ధమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. స్తోత్రం. హల్లెలూయా. సోదరులరా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదు, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనుషులు వెళ్ళేటప్పుడు పలానా చోట సిద్ధపరిచానని చెప్తారు. బట్ యేసయ్య చెప్తున్నాడు, నేను వెళ్ళి సిద్ధపరుస్తాను. నేను ఇంతకు ముందు వివరంగా చెప్పాను మిగతా ఎపిసోడ్లో. ఆయన సిలువలోనికి వెళ్ళి మనకు స్థలం సిద్ధపరుస్తాడు. ఏదేని తోటలో అపవాది దొంగిలించిన ఆ స్థలాన్ని, బ్రతికున్న చెట్టులో నుండి వచ్చిన అపవాది, జీవం కలిగిన చెట్టులో నుంచి వచ్చిన అపవాది ఆదాము వల్ల స్థలాన్ని దొంగిలించి అక్కడి నుంచి తరిమివేసింది. సోదరులారా, ఇప్పుడు ఎండిపోయిన ఆ చెట్టులో నుండి ప్రభువైన యేసయ్య వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఇచ్చే స్థలం సోదరులారా, మనం ఈ లోకాన్ని దాటి వెళ్ళేటప్పుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ పరమందున్న తండ్రి మనకు సిద్ధపరుస్తున్న స్థలం ఎలాంటిదో తెలుసా? శాశ్వతమైంది. He prepared a place permanently for who become the children of God, who repented people, who baptized and did good deeds the rest of the life after they got salvation. రక్షణ పొందిన తరువాత ఒక మనిషి, అంటే మారుమనసు పొంది బాప్తిసం పొంది యేసయ్య మరణ పునరుద్ధానాలను నమ్మి ఆయన తిరిగి వస్తాడని నమ్మకం కలిగి మారుమనసు పొంది బాప్తిసం పొంది చనిపోయే వరకు ఎవరు క్రీస్తు కొరకు బ్రతుకుతారో సోదరులారా, వారి కొరకు స్థలము సిద్ధపరచ ఆయన వెళ్ళాడు. దేని గుండా వెళ్ళాడంటే సిలువ గుండా వెళ్ళాడు. The doorpost situated in the cross of Calvary. The cross of Calvary is not an easy task. It should be crucifixion. It should be the death penalty. It should be the agony, wound, injurious death. It should be a terrible wounds and lot of sins of the human beings fell upon his shoulder. All the sins, all the human beings' sins fallen upon the Lord Jesus Christ in the cross of Calvary. కల్వరి శిలువలో అందరి మనుషుల పాపాలు యేసయ్య మీద పడ్డాయి సోదరు. అందరి మనుషుల పాపాలు యేసయ్య మీద పడ్డాయి. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అది అంత తేలికైన పని కాదు సోదరులారా, అంత తేలికైన పని కాదు. అక్కడ మనకు ఆయన స్థలం సిద్ధపరిచాడు. దానిలో గుండా వెళితేనే సోదరులారా మనకు పరలోకం. దానిలో గుండా వెళ్ళిన యేసయ్య మనకు స్థలము సిద్ధపరిచాడు. హీ ప్రిపేర్డ్ ఎ హౌస్, ఎ ప్లేస్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, రక్షణ తేలిగ్గా రాలేదు. చాలా మంది అండి సిలువ గుండా వెళ్ళిన యేసుని నమ్మకుండా, త్యాగమే లేని, జీవమే లేని, అర్థమే లేని వ్యక్తులను, పుణ్యపురుషులను, మహాత్ములను సోదరులారా
వారిని నమ్మి మాకు అక్కడది ఉంది ఇక్కడది ఉంది అని చెప్పుకుంటున్నారు. సోదరులారా, ఈ లోకములో తండ్రి సిద్ధపరిచిన ఇంటికి వెళ్ళడానికి నువ్వు ఎలాగైనా వెళ్ళచ్చు. ఈ లోకంలో మనుషులు కట్టిన గుళ్ళల్లోకి వెళ్ళడానికి నువ్వు ఎలాగైనా వెళ్ళచ్చు. కానీ దేవుడు కట్టిన ఆ ఇంటిలోనికి వెళ్ళాలి అంటే we must come close to the doorpost of the cross of Calvary. సిలువ అనే ద్వారం దగ్గరికి వెళితేనే నీకు పరలోకం కనబడుద్ది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవడు రాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనే ద్వారం. ఆయన ఒకప్పుడు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. కానీ సిలువలో మరణించటం ద్వారా ఆయన ద్వారముగా మారాడు. సోదరులారా, ద్వారముగా మారాడు. He became the doorpost to enter into the kingdom of God. నా ఎద్దుకు వచ్చేవాడు లోపలికి వస్తూ బయటకు వెళుతూ మేత మేస్తూ ఉంటాడని చెప్పాడు. నేను గొర్రెలు పోయి ద్వారాన్ని నేనే. I am the doorpost for the sheep going. గొర్రెలు పోయే ద్వారాన్ని నేను, గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే. కనుక నా ఎద్దుకు వచ్చేవాడు లోపలికి వెళుతూ బయటకు వస్తూ. సోదరులారా, వాట్ ఈస్ ద మీనింగ్ బయటకు వెళుతూ లోపలికి వస్తూ అంటే? యేసయ్య సిలువలో మరణించిన తరువాతే ఆ ద్వారం తెరుచుకుంది. సోదరులారా, దానిలోకి వెళ్ళాలన్నా, దానిలో నుండి బయటికి రావాలన్నా, ఆయన దర్శనం చూడాలన్నా, ఆయనతో సహవాసం చేయాలన్నా, దాని లోపలికి వెళ్ళి దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని సంపాదించి మన తర్వాత తరాల వారికి తీసుకొచ్చి ఇయ్యాలన్నా సోదరులారా, ఖచ్చితంగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అనగా యేసు దగ్గరికి రావాల్సిందే. వితౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ there is no opportunity to go into the kingdom of God, to look at the face of the God, to live everlasting to everlasting. తరాల తరాలు నిత్య జీవం బ్రతికి ప్రభుతో ఉండాలి అంటే సోదరులారా, ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రావాలి. నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. మన కొరకు ప్రభు వెళ్ళి సిద్ధపరిచిన స్థలం శాశ్వతమైంది సోదరులారా. యోర్దాను దాటిన యెహోషువ, అతని వెనుక ఉన్న ఇశ్రాయేలు శాశ్వతముగా కానానులోనికి ప్రవేశించారు. అంతకుముందు ఎర్ర సముద్రం దాటవలసి వచ్చింది. మోషే ఉన్నప్పుడు ఆ అరణ్యంలో ఎన్నో సంవత్సరాలు తిరగవలసి వచ్చింది. మోషే ఉన్నప్పుడు నీటికి భోజనానికి చాలా కష్టపడ్డారు మోషే ఉన్నప్పుడు. కానీ యోర్దాను దాటిన తరువాతే కానాను దొరికింది సోదరులారా, యెహోషువ నాయకత్వంలో. ఎట్ ద సేమ్ టైం రక్షణ మారు మనసు పొంది మనం మరణం అనే యోర్దాను దాటిన తరువాతనే మనకు పరలోక రాజ్యం సోదరులారా. ఆఫ్టర్ వి రిపెంటెడ్ అండ్ బ్యాప్టైజ్డ్, confess our sins, literally it means when you go to baptize, it seems to you die in your old nature. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందితే సోదరులారా, నువ్వు నీ శరీర సంబంధమైన జీవితానికి చనిపోయావు అని అర్థం. When you come up from the water, you have resurrected. It seems to be resurrected. We feel we have resurrected. మనము నీళ్ళల్లో మునిగి పైకి లేవటం ద్వారా మనకు అర్థమయ్యింది ఏమిటంటే, మనము నీళ్ళల్లో ముంచబడినప్పుడు చచ్చాము, తిరిగి లేచినప్పుడు బ్రతికాము సోదరులారా, బ్రతికాము. ఎట్ ద సేమ్ టైం యోర్దాను దాటిన తరువాతే యెహోషువ అతని సైన్యం కానానులోనికి వెళ్ళినట్టు, ఈ లోకములో ప్రభు కొరకు మంచి క్రియలు జీవించి మనము చనిపోతేనే
లేదా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు ఒక్కసారిగా మనము ప్రభు ఇక్కడికి ఎక్కి రమ్మన్నప్పుడు రూపాంతరం చెందితేనే నిత్యరాజ్యంలోకి వెళతాం సోదరులారా. బియాండ్ దట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు గో దేర్. ప్రభువు లేకుండా పరలోకం లేదు సోదరులు. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నమ్మకం లేకుండా, ఆయన విశ్వాసం ఉంచకుండా, ఆయన ఆజ్ఞల కట్టడల్లో గై కొనకుండా పరలోక రాజ్యం లేనే లేదనే విషయాన్ని గుర్తు చేసుకుని. ఎందుకంటే ఆయన స్థలాన్ని ఎలా సిద్ధపరచడానికి వెళ్ళాడంటే మరణము ద్వారా వెళ్ళాడు. మనం కూడా పాపానికి మరణిస్తేనే, పాపం విషయంలో మనము మరణిస్తేనే, పాపాన్ని విడిచిపెడితేనే, పాపానికి మనము దూరం అయిపోతేనే, పాపానికి మనము చేదైపోతేనే మనము నిత్యరాజ్యంలోనికి వెళతాం, పరలోక రాజ్యానికి వెళతాం. ఆయన నీతిమంతుడి ఉండి నీతిమంతుడిగా బ్రతికి ఆ శిలువలో గుండా వెళ్ళి, అంటే మరణములో గుండా వెళ్ళి మనకి స్థలాన్ని సిద్ధపరిచాడు. కనుక సోదరులారా, మరణానికి ముందు ఉన్న స్థలం ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఇచ్చింది, అది శాశ్వతం కాదు. కానీ మరణం తర్వాత మన దేవుడు మనకి తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన స్థలం శాశ్వతమైంది. మరణాన్ని దాటి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి నో మోర్ డెత్ అండ్ నో మోర్ వ్యానిష్, నో మోర్ స్పాయిల్. ఇక ఆ తర్వాత మరణమే లేదు. ఆయన ఇచ్చే లోకంలో శాశ్వతంగా ఉండబోతున్నాం. ఆ స్థలాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఆ స్థలం నీకు కావాలంటే యేసయ్యని ఈ రోజే నమ్మాలి, యేసు దేవుడిని నమ్మాలి, యేసు నీ కొరకు మరణించాడని నమ్మాలి, తిరిగి పునరుద్ధానుడిగా లేచాడని నమ్మాలి, మారు మనసు పొంది బాప్తీసం పొందాలి, నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాలి. అలా వాక్యమైన ప్రతి బిడ్డ మారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రవేశించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసునాథుడా, నీ పాదాలు పొందనాలు, స్తోత్రాలు. నీ మాటలను దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ప్రతి హృదయంలో ఫలింపు చేసి మారు మనసు బాప్తీసం నీ ఆజ్ఞల కట్టడలు గైకొని నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం అందరికి దయచేయమని ఈ మాటలకు ముద్ర వేసి శత్రువులకి, సాతానికి, అపవాదికి చోటు లేకుండా మేలు కలిగించే మాటలకు ఈ మాటలు ఉండటానికి సాయించామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.